హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? కర్కాటక రాశి వాళ్ళకి రెండవ భావం అవుతుంది సింహరాశి. రెండవ భావం అంటే ధననేత్ర కుటుంబ వాక్కు స్థానం అంటారు. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమా లేకపోతే అది మొత్తం ఖాళీ అయిపోవడమా, ఇది ఏంటి అనేది మీ యొక్క జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఉంటుంది. బట్ ఇది మెయిన్ రోల్ పోషిస్తుంది ఈ సంవత్సరం. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగచ్చు సడన్గా, మీకు ఏదో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని జరుగుతున్నందువల్ల కొంతమంది భయపడుతున్నారు. కానీ అష్టమశనిలో చాలామంది కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి జ్యోతిష్యంలో. అవి వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా అనేది మనకి పర్సనల్ జాతకంలో మాత్రమే తెలుస్తుంది. గోచారం చూసి అష్టమశని జరుగుతుంది వీళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పేదానికి లేదు. సో కోటీశ్వరులైన వాళ్ళు కూడా చాలామంది నేను చూస్తున్నాను. సో ఈ రెండవ భావానికి సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉంటాయో, వీళ్ళు ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏదైనా సరే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళు కానీ ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీ పెట్టుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కలిసి రావడం జరుగుద్ది. బ్యాంకింగ్ సెక్టార్లో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగద్ది. అంటే వివాహం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో మొత్తానికి ఒక అందరూ గ్యాదరింగ్ అవుతారు. ఎందుకు అనంటే గురువు తన యొక్క శుభదృష్టితో ఆ రెండో భావాన్ని చూస్తున్నాడు. శని కూడా ఖచ్చితంగా ఆ భావాన్ని చూస్తున్నాడు. ఏదో సంథింగ్ ప్రాక్టికల్గా ఈ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నారు అనమాట. అది కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ మూడు జరుగుతాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. తర్వాత మీరు ఒకవేళ ఫుడ్ బేస్డ్ అంటే డైట్ ఫాలో అవడంలో ఏదో సంథింగ్ చేర్పులు ఉంటాయి. తర్వాత మీ యొక్క మాట చెల్లుబాటు బాగా పెరుగుతుంది. వాక్కు స్థానం కూడా అన్నారు దాన్ని, రెండవ భావాన్ని. సో మీ వాక్కు చలామణి అవడంలో ఈ సంవత్సరం కంపల్సరీగా బాగా మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట. సో ఇది కర్కాటక రాశి వారికి మెయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు అండి. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.